Welcome, my dear students. Today we are taking our online Zoom live. Learn English online. For any doubts, you may call me. My number 9390495239 personally. Okay. సరే, నా వాయిస్ అంతా క్లియర్ గా ఉందా? అందరూ మాట్లాడొచ్చు ఇప్పుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. జస్ట్ కూల్. బావురా సార్? అంత హ్యాపీ బ్రదర్. ఓకే, అంత క్లియరా వాయిస్? సార్ సార్ రైట్, ఎవ్రీథింగ్ క్లియర్ సార్. ఓకే, రైట్, ఫైన్. ఓకే, సో వెల్కమ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జూమ్ లైవ్ యు ఆర్ వాచింగ్. సో కొన్ని వాక్యాలు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఎస్, ప్లీజ్ పికప్ ద ఫోన్. దీనికి ఈ వాక్యాన్ని గమనించి సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ మీరు సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. తర్వాత ఒక రకం కాకోకుండా ఒక 3-4 వేస్ లో ఒక వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. 4-5 రకాలుగా మీరు ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సార్ ఇది ఏ టాపిక్ సార్? జనరల్ టాపిక్ అమ్మా. జనరల్ టాపిక్ సార్? జనరల్ టాపిక్. ఓకే సార్. బుక్ నెంబర్ సార్? బుక్ నెంబర్ ఇవన్నీ వద్దు, జనరల్ టాపిక్. ఓకే, బుక్ నెంబర్ ఉంటే మళ్ళీ బుక్ ఓపెన్ చేసుకొని చూసుకునే విషయం వస్తుంది కాబట్టి వద్దు. రైట్. సో ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని ఏం చెప్తారు? ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్ ఒక రకమా? ఓకే, మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక్క సెకండ్ ఉండండి. ఫార్మాట్ లో హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా, వెరీ ఫైన్ మా. చాలా రోజులు అయిన తర్వాత మళ్ళీ అందరం కలుస్తున్నాము. ఓకే, ఫైన్. డోంట్ వేస్ట్ టైం. ఎస్, లెట్ us కంప్లీట్ అవర్ కోర్స్. ఓకే, సో ఇక్కడ దయచేసి అని ఉంది కదమ్మా. ప్లీజ్. దయచేసి అనే దానికి మనము ప్లీజ్ అంటాం కామన్ గా. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ప్లీజ్ ఫోన్ కు సమాధానం ఇవ్వండి అన్నాడు ఇక్కడ. సో ఏం చెప్తారమ్మా? ఒక రిప్లై ఇవ్వండి ఫస్ట్. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ఓకే, ఇది ఒకటో రకం ఇది. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా వేరే రకంగా ఏమన్నా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్. ఆల్రెడీ రాసినాం కదమ్మా, రాసింది చెప్పకూడదు. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పండి. గివ్ మీ ఆన్సర్స్. దయచేసి ఫోన్ కు సమాధానం ఇవ్వండి. ప్లీజ్ స్టార్టింగ్ లో పెడితే బాగుంటుందా, ఎండింగ్ లో పెడితే బాగుంటుందా? ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో ప్లీజ్ పెడితే బాగుంటది అంటారా? ఏది పలికి చూడండి ఒకసారి. ప్లీజ్ గివ్ మీ ద ఆన్సర్. ఏది పలికి చూడండి ఒకసారి. ప్లీజ్ స్టార్టింగ్ లో పెట్టి ఇది ఇంత చెప్పండి. ప్లీజ్ ఆన్సర్ ద కాల్. ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్ కదా. మరి అలా బాగుందా? లేదో ఫస్ట్ ఇది చెప్పి తర్వాత ప్లీజ్ చెప్తే బాగుందా? ఇప్పుడు మీరు క్లారిటీ తీసుకోండి. స్టార్టింగ్ పెడితేనే నోరు తిరుగుతుంది అంటారా? స్పోకన్ లెవెల్లో మీరు ఒకసారి పలికి చూడండి. ఇలా పలికి చూడండి, అలా పలికి చూడండి. ఎలా చెప్తే బాగుంది? ఎస్. ఈ నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటేమో వాయిస్ ఇది సౌండ్ చేయడమేమ్మా. మీ వెనక నుంచి సౌండ్స్ రాకూడదు. ఎంతున్నా మాట్లాడండి బాగా. ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఆన్ చేసుకొని మాట్లాడండి. ఓకే, ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్ అన్నారు, ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్ అన్నారు. రెండిట్లో ఏది బాగుంటుందో క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ రిప్లై ద ఫోన్. ఇది ఒక రిప్లై. ఇది రిప్లై ద ఫోన్ ప్లీజ్. రిప్లై ద ఫోన్ ప్లీజ్ అనేది ఒక రకమైనటువంటి ఆన్సర్. ఇంకేమైనా చెప్తారా?
రిసీవ్ మై ఫోన్ అని అనొచ్చా? అనొచ్చు సార్. ప్లీజ్ రిసీవ్ మై ఫోన్ కాల్ అనొచ్చా? బాగుంటుందా? ప్లీజ్ రిసీవ్ మై ఫోన్ కాల్. ఓకేనా? అనొచ్చా అనకూడదమ్మా? అనొచ్చా అనకూడదా? అనొచ్చు సార్. ఇప్పుడు 4 రకాల, ఇంకా వేరే రకంగా ఏమైనా చెప్తారా? దయచేసి ఫోన్ కు సమాధానం ఇవ్వండి అనే దానికి ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్, ప్లీజ్ రిప్లై ద ఫోన్, ప్లీజ్ రిసీవ్ మై ఫోన్ కాల్, ఇంకా ఏమైనా చెప్పొచ్చా? ఓకేనా? ఇది ప్లీజ్ పికప్ మై కాల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీ నాలెడ్జ్ ఏముందో కొంచెం బయట పెట్టండి. ప్లీజ్ పికప్ మై కాల్, ప్లీజ్. అంతే కదా మరి, పికప్ చేయి. ఎత్తు అంటాం కదా, పికప్. అది ఇప్పుడు మనకు తెలిసింది ఒకటే అనుకుంటాం, కానీ 4 రకాలుగా చెప్పొచ్చు. 4 రకాలేమి ఇంకా ఇంకా మైండ్ పెడితే ఎన్నో రకాలుగా చెప్పగలుగుతాం. దట్ ఈజ్ అవర్ టాలెంట్. ఓకే, సో ఇక్కడ ఈ జనరల్ వే ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనము వీటిని ప్రాక్టీస్ చేయాలా, అప్పుడే మనలో ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఓకేనా? లిఫ్ట్ కూడా అనొచ్చా సార్? లిఫ్ట్ కూడా అనొచ్చుతాం, తప్పేం లేదు. అందుకే చూడండి, మరి టైం ఇచ్చాను కాబట్టి మీరు ఇంకొక ఆన్సర్ చెప్పిరి. ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అనాలి. ఓకే సార్. మరి చూడు, ఇన్ని రకాలు పెట్టుకొని మనం ఒకటి కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇంకా ఏమన్నా చెప్తారా? ఆన్సర్ ఒకటి ఉంది, రిప్లైది ఫోన్ కాల్ ఒకటి ఉంది, రిసీవ్ మై కాల్ ఉంది, పికప్ మై కాల్ అని ఉంది, లిఫ్ట్ మై కాల్ అని ఉంది. ఇంకా ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తారా? తప్పు లేదు. ఇంకా ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తారా? ఓకే, రైట్. సో దయచేసి ఫోన్కు సమాధానం ఇవ్వండి. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. సింపుల్ గా చెప్పాలంటే ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ఇది నేను ఒక రకం రాశాను, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఇలా కాదు, ఇలా కూడా చెప్పొచ్చు, ఆ విధంగా మీరు డెవలప్ కావాలా. ఓకేనా? ఎస్, ఓకేనా? ఇది అందరూ ఏమైనా దీంట్లో డౌట్లు ఉంటే అడగొచ్చు. నాకు ఆన్సర్ లేదు, పూర్తిగా బంద్ చేసుకొని కూర్చుంటే నాకు ఇంట్రెస్ట్ పోద్ది. చెప్పండి. ఇప్పుడు చూడు, క్వశ్చన్ వచ్చాయి ఏదో. రైట్, స్టార్ట్. దయచేసి అన్నారు. అవునమ్మా, దయచేసి అనేది స్టార్టింగ్ పెట్టాలి కదా సార్. నువ్వు ఆ విధంగా పోతే తప్పు అవుతుంది నాన్న. విను ఇప్పుడు అయిపోయి నీ క్వశ్చన్ అడిగిన. ఓకే, నా మాట వినాలా? ఇప్పుడు దయచేసి ఫోన్ కు సమాధానం ఇవ్వండి అని వినండి అమ్మా, వినండి. అమ్మా బ్రదరు క్వశ్చన్ వేశాడు. ఏం క్వశ్చన్ అది? దయచేసి అని తెలుగులో ముందుగా చెప్పారు కదండి, మరి నేను ప్లీజ్ లాస్ట్కి రాసేవి ఇంగ్లీష్ లో, నేను ఫస్ట్ కు రాయకూడదా అనేది ఇప్పుడు ఆ బ్రదర్ క్వశ్చన్. ఏం బ్రదర్, అదేనా? కరెక్ట్ సార్. ఓకే, సరే. యాక్చువల్ గా ఈ తెలుగు వాక్యాలను మనము ఎప్పుడైనా సరే అందంగా తీర్చిదిద్దుకోవాలి ఇంగ్లీష్ లో. ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా అని నేను స్టార్టింగ్ లోనే పెడతా, ఇది మధ్యలోనే ఉంది కదా అని మధ్యలో పెడతా, ఇది లాస్ట్కు ఉంది కదా అని నేను లాస్ట్ లో పెడతా అంటే ఇంగ్లీష్ ఒప్పుకోతుందన్న బ్రదరు. ఓకే సార్, ఓకే. అర్థమైందా? నీకు ఇంకొక లాజిక్ బాగాను, ఇంకొక లాజిక్ చెప్తా బాగాను. దయచేసి బాగిను, అందరు వినండమ్మా. ఏమ్మా, అందరు వింటున్నారా? చూడు, బాగా చేయడండి. దయచేసి ఫోనుకు సమాధానం ఇవ్వండి. 1 2 3 స్టెప్స్ ఇవి, అవునా? 1 2 3 స్టెప్స్. ఇక్కడ చూడండి, 3 కాస్త 1 గా మారింది. ఫోన్ కు కాస్త 2 గా మారింది.
అన్నాడు నీ విషయం దయచేసి అన్నది ఏమ్మా ఓకేనా ఇప్పుడు స్నానంగా ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. కరెక్ట్ సార్. నేను అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లాగా అలా కాదు దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్. రెండైనా మూడైనా బస్ ఎక్కిరా అని అన్నది. ఆర్డర్ కావచ్చు, ఒక రిక్వెస్ట్ కావచ్చు. బస్ ఎక్కి నాకు వేరే వద్దు. నా దగ్గర క్లాస్ లో ఉన్నప్పుడు సరే కదా, నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు కూర్చి మెడలు ఎత్తాడు అంట. వేరే మాటలు మాట్లాడే గాని వేరే మీ విషయాల్లో గాని ఉన్నప్పుడు ఈడ మ్యూట్ చేసి మీ పనులు మీరు కానిచ్చుకోండి. నాకు ఎవరైతే ఆన్ లో ఉన్నారో వాళ్ళు నాకు ఇక్కడ ఆన్సర్స్ ఇస్తూ రండి. ఏమ్మా నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే మనకు క్లాస్ అందంగా కనపడాలమ్మా. ఓకే, లేదు సార్ వినండి అమ్మా, నా మాట వినండి. మీరు మౌనంగా ఉంటే ఇది ఆన్లైన్ క్లాస్ అమ్మా. అంటే నేను ఎక్కడో నా ఊర్లో ఉన్నా, మీరెక్కడో మీ ఊర్లో ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఆన్ లో ఉన్నారు అంటే మాత్రం నాకు రిప్లై ఇవ్వండి. మిమ్మల్ని అది గడిబిడి కాదు, అది తప్పు కాదు, బాగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దయచేసి తర్వాత ఏముందమ్మా అంటే నువ్వు ఫోన్ కొని చెప్పండి, నోరు తెరచండి. అది గలాట అనిపించుకోదు. గలాట అంటే అర్థం ఏం తెలుసునా, నేను ఇక్కడ చెప్తా ఉంటే మీరు ఇంట్లో శబ్దాలు చేయడం, ఎవరో వచ్చి అరచడం, ఇది తప్పు అంటాను. అర్థమైందా? అందరూ ఆన్ లో ఉన్నవారు నాకు రిప్లై చేస్తురండి అమ్మా, బాగుంటది. మీకు అందము నాకు అందము. ఇట్లా ఎవరో రాస్తున్నారు చూడండి, అలా రాయకూడదు. అది నేను మాత్రమే రాయాలి, వేరే వాళ్ళు ముట్టకూడదు. అలా ముట్టే వాళ్ళకు నాకు ఇబ్బందికరంగా ఉంటది. అది ఓకే, సరే కొంచెం అలాగే ఉండండి, వాళ్ళని కూడా కట్ చేసేస్తా. రైట్, ఓకే, వాళ్ళు కూడా ముట్టలేరు. సరే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైందమ్మా. దయచేసి ఫోన్ కు సమాధానం ఇవ్వండి అంటే ఇది ఒక ఆర్డర్ కావచ్చు. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా నోరు పలకాల, అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. గడిబిడి చేయకూడదు కానీ క్లీన్ గా నాకు సమాధానం ఇస్తూ వస్తే అయిపోయి అందంగా ఉంటది. ఓకే, ఇది ఆర్డర్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు అమ్మా. బాగినండి, మళ్ళీ వినండి. ఒక ఆర్డర్ కావచ్చు, ఒక రిక్వెస్ట్ కావచ్చు. మరి ఈ వాక్యం ఏ దానికి వస్తుంది? ఆర్డర్కి వస్తుందా, రిక్వెస్ట్కి వస్తుందా? ఏమి ఎందుకు వచ్చింది రిక్వెస్ట్ అంటే ఇక్కడ ప్లీజ్ అనే మాట మనం మాట్లాడినాం కాబట్టి ఇది రిక్వెస్ట్ జాతికి వచ్చింది. ఇలాంటి వాటిలను మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎలాంటి సెంటెన్స్ ఇవి? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అందులో ఆర్డర్ ఉండొచ్చు, రిక్వెస్ట్ ఉండొచ్చు. ఆర్డర్ ఉండొచ్చమ్మా, రిక్వెస్ట్ అయినా ఉండొచ్చు. అలా రెండు రకాలు వస్తే వాటిని మనము రివర్స్ లో మాట్లాడతాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. మీకు అర్థమైంది? ఇప్పుడు రివర్స్ లో ఎట్లా? దయచేసి అనేది లాస్ట్ పంపించినాం, సమాధానం ఇవ్వండి అనేది ఇట్లొచ్చింది, ఫోన్ కు అనేది మధ్యలో అలాగే ఉంది. చూడండి, 1 2 3 3 2 1 ఈ విధంగా మారింది అన్నట్టు. ఓకేనా? ఇది క్లియరా? ఓకే సార్. ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ వన్. ఇప్పుడు నిదానంగా, ఇక్కడ కొంపలు మునిగిపోయేది ఏం లేదమ్మా. నిదానంగా బాగా అర్థం చేసుకొని దీన్ని ఎలా రాస్తే బాగుంటది, ఎన్ని రకాలుగా రాస్తే బాగుంటది, క్లియర్ గా ఆన్సర్ ఇవ్వండి. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇప్పుడు మీరు క్లియర్ గా నిదానంగా ఆన్సర్స్ ఇవ్వండి అమ్మా. బీ కేర్ఫుల్ ఒక రకమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. బీ కేర్ఫుల్ ఆ వ్యక్తితో అన్నాడు కాబట్టి విత్ దట్ పర్సన్. ఈ సౌండ్స్ వద్దమ్మా, మాట్లాడే వాళ్ళు మాత్రమే మౌన. క్లియర్ గా ఒక పని చేద్దాం, ఒక్క సెకండ్ అలాగే ఉండండి. 30 మంది ఉన్నారు, అందరినీ మ్యూట్ లో పెట్టా. నాకు ఆన్సర్స్ మాత్రం ఇస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా, మా వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. సార్ నేను మాట్లాడతాను అనే వాళ్ళు మాత్రమే హ్యాండ్స్ రైజ్ చేయండి.
అంటే నాతో పాటు మీరు చెప్పే క్లాస్ మాత్రమే వింటున్నాను సార్ నేను అనేవాళ్ళు రైజ్ హ్యాండ్ చేయండి అమ్మా. ఆంజనేయులు గారు మీరు మాట్లాడొచ్చు, నాకు వేరే డిస్టర్బెన్స్ రాకూడదు మీ తరపు నుంచి. అలాగే అందరూ ఆస్ట్ అన్మ్యూట్ అని కొట్టుకోండి, మీరు ఆస్ట్ అన్మ్యూట్ పెట్టండి. ఓకే సార్. రైట్, ఇక మీ తరపు నుంచి వేరే ఆన్సర్స్ రావాలి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదు భయ. ఓకే రైట్. ఇంకా ఎవరన్నా అట్లా మాట్లాడతాం సార్ మీతో పాటు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సురేఖ అమ్మ అన్మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే సార్. రైట్, సురేఖ అయిపోయింది. సాయి కుమార్, నాకు మళ్ళీ శబ్దం వచ్చిందంటే నాకు రిమూవ్ చేసేస్తా, దయచేసి తప్పుగా భావించద్దండి. ప్రతిరోజు ఇలాగే మెయింటైన్ చేసుకోండి. సౌండ్ వచ్చా చూడు అర్థం. సాయి కుమార్ ఓకేనా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. రైట్, నాకు వేరే డిస్టర్బెన్స్ చేయొద్దండి ఇక, ఓకేనా? మళ్ళీ సౌండ్ వస్తామని చూసుకోండి. రైట్, ఇంకా ఎవరైనా నాతో పాటు నోరు కలుపుతాం సార్ మీతో పాటు మేము ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళము అనే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, రైజ్ హ్యాండ్ చేయండి. ఒక 2 నిమిషాలు అయిపోవాలి టక్టక. ఒక 5 మెంబర్స్ ఉంటే చాలు, నాకు ఎక్కువేం వద్దు, అందరూ వినండి అంతే. మళ్ళీ సురేఖ క్లోజ్ చేశారు, మరి రాలేరు మీరు. రైట్, మీరు ఇంకా చేయకూడదు అట్లా. ట్రై చేస్తా. ఎస్, గలాట చేసుకోవద్దండి. రైట్, ఓకే. ఎస్, బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్ అన్నారు ఒకరు. ఇంకెవరన్నా ఆన్సర్ చెప్తారా? ఇంకా ఎవరైనా ఆన్సర్స్ ఇస్తారా? ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అన్నాడు, దీనికి ఇంగ్లీష్ లో మీరు ఏం చెప్తారు? బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్ అన్నారు ఒకరు, ఇంకేమైనా చెప్తారా? ఇంకెవరైనా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు ఆన్సర్స్ ఇవ్వండి. టేక్ కేర్ విత్ దట్ పర్సన్. రెండోది చెప్తున్నారు, టేక్ కేర్ అన్నారు, మరి అది వర్కౌట్ అవుతుందా లేదో చూసుకోండి భయ. టేక్ కేర్ విత్ దట్ పర్సన్ అన్నారు. టేక్ కేర్ విత్ దట్ పర్సన్ అన్నారు, బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్ అన్నారు. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా భయ? వేరే వాళ్ళు ఎవరన్నా? ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇది కూడా అంతే, రివర్స్ లో వస్తుంది చూడండి. ఇది ఏమంటారండి? ఆర్డర్ అంటారా, రిక్వెస్ట్ అంటారా అండి? రిక్వెస్ట్ సార్. రిక్వెస్ట్ ఇది చూడండి, బాగా చూసి చెప్పండి. ఓకే, ఆర్డర్ ఇది బాగా చూడండి. ఒక ఆజ్ఞాపనగా కనిపిస్తుందా, లేకపోతే ఒక రిక్వెస్ట్ బతిమాలడం కనిపిస్తుందా ఈ వాక్యంలో? సజెషన్ సార్. ఆర్డర్ సార్, అది ఆర్డర్ సార్. ఆర్డర్ ఎట్లా వస్తుంది అన్న? కరెక్ట్. ఆర్డర్ ఎట్లా వస్తుంది? సలహా అండి. సలహా, సూచన, సలహా, సజెషన్, కరెక్ట్. అడ్వైజ్ కూడా రావచ్చు కదా, సజెషన్ కూడా రావచ్చు కదా, ఆర్డర్ రావచ్చా, మరి రిక్వెస్ట్ రావచ్చా? ఇందులో ఏం కనిపిస్తుందండి? ఆర్డర్ అయితే కాదు, ఆ వ్యక్తి జాగ్రత్తగా ఉండండి అంటే ఒక మంచి చెడ్డలు చెప్పేటప్పుడు అది సజెషన్ కిందకి తీసుకోండి బాయ్. ఏమో అర్థమవుతుంది అందరికి? హలో, ఓకేనా? సజెషన్ ఇది కాదా? అవునండి. సజెషన్ అంటే అర్థం ఏం చెప్పండి? సజెషన్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్ లో? సజెషన్ అంటే అర్థం ఏంటి? సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాం. ఒరే అక్కడ పోదురా, అక్కడ ఒక పాము ఉందిరా, ఇట్లా కొన్ని చెప్తూ ఉంటాం. ఓకే, మరి ఆర్డర్ అంటే ఎలా ఉంటది? గట్టిగా చెప్పడం, ఏయ్ రా, పో, తిని, చేయొద్దు, తాగు, రాయి, ఇవన్నీ ఆర్డర్ అంటారు. రిక్వెస్ట్ అంటే ఏమి? ప్లీజ్ పెట్టడం, దయచేసి, ప్లీజ్ పెట్టడాన్ని రిక్వెస్ట్ అంటారు. సో ఇప్పుడు ఇది సజెషన్ కిందికి వస్తుందా, ఆర్డర్ కిందికి వస్తుందా, రిక్వెస్ట్ కిందికి వస్తుందా?
సజెషన్ కింద సజెషన్ కిందకి వస్తుంది. వెరీ గుడ్. సో ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ఇలాంటి వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు నేను ఆర్డర్ రిక్వెస్ట్ అన్నాను కదా, ఆర్డర్ రిక్వెస్టే కాదు, దీంట్లో సజెషన్స్ వస్తాయి, అడ్వైజులు కూడా వస్తాయి. అర్థమైందా? ఓకే సార్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో 100 టైప్స్ ఉన్నాయమ్మా. వస్తా అన్ని చెప్పిస్తా నేను. ఇది ఎవరికి తెలియదు, ఇది మొత్తం ఇంగ్లీష్ అంతా దీంట్లో ఉంది. అది ఎవరికి ఈ రోజు వరకు తెలియట్లా. ఏమంటారు అందరూ? ఓకే సార్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్పిస్తాను, ఇబ్బంది లేదు. సో ఇప్పుడైతే ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అంటే బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్ అన్నారు, టేక్ కేర్ విత్ దట్ పర్సన్ ఒకరు అన్నారు. ఇంకా ఏమైనా చెప్తారా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా టేక్ కేర్ విత్ హిమ్. అమ్మా? టేక్ కేర్ విత్ హిమ్. విత్ హిమ్. ఇంకా ఇది టేక్ కేర్ వచ్చేలేమ్మా. ఇక్కడ విత్ దట్ పర్సన్ అనే బదులు విత్ హిమ్ అన్నావు. ఓకే. ఇంకా బివేర్ ఆఫ్ దిస్ పర్సన్ అని కూడా అనొచ్చా? బివేర్ అంటారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు కదా, ఎప్పుడన్నా విన్నారా? కరెక్ట్. బివేర్ ఆఫ్ దట్ పర్సన్, ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి, బివేర్. ఇంకేమో చెప్పొచ్చా? ఓకేనా? ఎస్. ఆన్సర్ ఏమి? బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ పర్సన్. బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది ఒక సజెషన్ కిందికి వస్తుంది మా అమ్మా. ఇది ఏ దానికి వస్తుంది? ఇది సజెషన్ కిందకి. ఎస్. సజెషన్ అంటే ఏమ్మా? సూచన, మంచి చెడ్డ చెప్పడం అన్నమాట. మంచి చెడ్డలు చెప్తే దాన్ని సజెషన్ అంటారమ్మా. ఓకేనా? అది ఓకే. రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ సెంటెన్స్. ఇంకొక వాక్యానికి వెళ్తున్నా. ఎస్. ఇప్పుడు మొబైల్ ఫోన్ తో జాగ్రత్త. ఎస్. దీన్ని ఏమంటారు చెప్పండి? బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. దీనికి కూడా సేమ్ టు సేమ్ బీ కేర్ఫుల్. Be careful with mobile. Be careful with the mobile phones. With the మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్ తో జాగ్రత్త. ఇంకేమన్నా వేరే రకంగా చెప్పడానికి ట్రై చేస్తారా? బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్. టేక్ కేర్ విత్ ద మొబైల్ ఫోన్. ఓకే, సరిపోతుంది. ఇంకా బీ కేర్ఫుల్ అనొచ్చు లేదా టేక్ కేర్ అనొచ్చు, తప్పేం లేదమ్మా. రైట్. ఇంకేమైనా చెప్తారా? మరి ఇది ఏ రకానికి వస్తుందమ్మా? ఏ జాతికి వస్తుంది ఇది? ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది కూడా ఒక సజెషనే. ఇది కూడా ఒక సజెషనే. ఆర్డర్ లేదు. ఆర్డర్ అంటే ఏమి? గట్టిగా చెప్పడం. ఏమ్మా? అది సార్ గుడ్ మార్నింగ్ సార్. దీన్ని ఇప్పుడు గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇప్పుడు హలో చెప్పండి సార్. ఆడియో రావట్లేదు సార్. నీకు రావట్లేదు భయ, మా అందరికి వస్తా ఉంది. నీ దాంట్లోనే ఆడియో పెట్టుకో. రైట్. మొబైల్ ఫోన్ తో జాగ్రత్త అన్నప్పుడు అమ్మా దీన్ని ఓకే, మొబైల్ ఫోన్ తో జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. ఎస్. టేక్ కేర్ విత్ ద మొబైల్ ఫోన్. ఈ విధంగా చెప్పారు. ఇంకేమైనా వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నిస్తారా? దీన్ని ఒక ఆర్డర్ గా ఏమన్నా ఈ వాక్యంలోని కొన్ని పదాలు తీసుకుని ఆర్డర్ గా మార్చాలంటే ఎలా చెప్తారమ్మా? ఒక ఆర్డర్ గా చెప్పాలి నేను అంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? ఒక ఆర్డర్ గా చెప్పాలి, ఎలా చెప్తారు? కేర్ఫుల్ దట్ ఫోన్. అమ్మా కేర్ఫుల్ దట్ ఫోన్. అయిపోయింది. ఇంకా బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్, టేక్ కేర్ విత్ ద మొబైల్ ఫోన్ అన్నావు, అంతవరకు ఓకే. ఒక ఆర్డర్, సరే మొబైల్ ఫోన్ తో జాగ్రత్త అన్నాడు. మొబైల్ ఫోన్ ఉపయోగించి ఒక ఆర్డర్ చెప్పమ్మా. ఒక ఆర్డర్, జస్ట్ వాక్యం మార్చు, ఏదన్నా ఒకటి మార్చు, తప్పేం లేదు. ఇలాగే చెప్పాలనే సూత్రం ఏం లేదు. ఒక ఆర్డర్ అంటే నీకు ఆర్డర్ అంటే డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నా.
Take the mobile phone. ఏమ్మా Take your mobile phone. Take it the mobile phone. బ్రింగ్ దట్ మొబైల్ ఫోన్, టేక్ దట్ మొబైల్ ఫోన్. ఇంకా Don't use that mobile phone. డోంట్ యూజ్ దట్ మొబైల్ ఫోన్. చూడండి ఎట్లా వస్తుందో నోట్లో నుంచి మాటలు. డోంట్ యూజ్ దట్ మొబైల్ ఫోన్. ఎస్, ఇంకేం చెప్తారు? బ్రింగ్ దట్ మొబైల్, టేక్ దట్ మొబైల్, డోంట్ యూజ్ దట్ మొబైల్, డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ దట్ మొబైల్, డోంట్ టచ్ దట్ మొబైల్. చూడండి ఇన్ని రకాలుగా చెప్పొచ్చు మీరు. ఇవన్నీ ఏమైతాయమ్మా? ఇవన్నీ ఏమైతాయి? ఇవన్నీ ఏమివి? ఏ రకాలు ఇవి? Order, sir. ఇవన్నీ ఆర్డర్స్. వీటికి రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? Please పెట్టుకోండి. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ ప్లీజ్ పెట్టేస్తే మీరు అది రిక్వెస్ట్ గా మారిపోద్ది. ప్లీజ్ డోంట్ టచ్ ద మొబైల్ ఫోన్. ఈ ఆర్డర్ అంటే ఓన్లీ ఇలా ఉంటది. ప్లీజ్ పెట్టడం వల్ల అది రిక్వెస్ట్ గా మారిపోద్ది. లేదు డైరెక్ట్ గా బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్, టేక్ కేర్ విత్ ద మొబైల్ ఫోన్ అన్నప్పుడు అది సజెషన్ గా మారిపోద్ది. ఏమ్మా, క్లియరా? అంటే మీకు మైండ్ లో ఆలోచన ఏముండాలంటే, ఓహో నేను ఆర్డర్ గా ఉపయోగిస్తున్నానా ఒక వాక్యాన్ని, నేను రిక్వెస్ట్ గా ఉపయోగిస్తున్నానా, నేను సజెషన్ ఇస్తున్నానా, నేను అడ్వైజ్ ఇస్తున్నానా? ఏమ్మా, Yes, sir. ఒక స్కోల్డింగ్ లా తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్కోల్డింగ్ అంటే ఏమ్మా? స్కోల్డ్ అంటే అర్థం ఏమి? తిట్టడం. ఇప్పుడు తిడుతూ ఈ వాక్యాన్ని చెప్పు. తిడుతూ చెప్పాలి నాకు. Don't use that mobile phone. డోంట్ యూజ్ దట్ మొబైల్ ఫోన్ లో తిట్టుందా? నువ్వు మీ తమ్ముడిని తిడుతున్నావమ్మా. ఓకే, ఎలా తిడతావు? స్కోల్డింగ్స్ అంటారు కదమ్మా. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదమ్మా? స్కోల్డింగ్స్ అంటారు. స్కోల్డింగ్ చేస్తూ ఒక వాక్యంలో స్కోల్డింగ్ కనిపించాలి. నాకు ఒక వాక్యంలో స్కోల్డింగ్ కనిపించాలి, తిట్టడం కనిపించాలి. ఎలా తిడతారు? Don't use that phone. Dirty fellow, don't use that mobile సో phone. ఇక్కడ డర్టీ ఫెలో అనొచ్చు. ఈ డోంట్ యూజ్ దట్ ఫోన్ అనేది దీనికి ఇది ఒక సెంటెన్స్. ఇది స్కోల్డింగ్స్ లో ఒక సెంటెన్స్. అది ఈ పార్ట్ ఓకేగా. ఓకేనా? డోంట్ యూజ్ దట్ మొబైల్, డోంట్ యూజ్ దట్ మొబైల్. ఈ మొబైల్ వాడొద్దురా అన్నావు, కానీ ఆ వెనక నువ్వు వాడిని ఏమన్నా తిట్టొచ్చు. నువ్వు డర్టీ ఫెలో, స్టూపిడ్, బ్లడీ ఫూల్. సో అంటే ఇంకా మీ ఇష్టం అది. దిస్ ఈజ్ ఇంగ్లీష్. మీరు ఏం సార్ ఇట్లాంటివి కూడా నేర్పిస్తారా అంటే, ఎస్, మన స్పోకన్ లో ఇవి మనకు తెలియకపోయినా తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడట్లేదు. వాట్ యు సే? ఏమంటారు? Yes, sir. సో ఇవి కూడా అందుకే నేను ఏమంటానంటే, హౌ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీన్స్ వాట్? ఇంగ్లీష్ ఈజ్ combination of so many different types of sentences. Now you got my point or not? Yes, sir. ఇంగ్లీష్ అంటే నానా రకాలుగా విచిత్రాలుగా మాట్లాడగలిగితేనే యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అదర్వైజ్ యు ఆర్ నాట్. ఎప్పుడు చూసినా ఒక వాక్యం పట్టుకొని కూర్చోకూడదు. ఒక వాక్యాన్ని 100 రకాల స్టైల్స్ లో మాట్లాడగలుగుతాం మేము అని అనిపించుకున్నప్పుడు యు ఆర్ ది విన్నర్ ఇన్ ఇంగ్లీష్. అదర్వైజ్ యు ఆర్ నాట్ ది ఫిట్ ఫర్ దట్. అర్థమైందా? సో ఇట్లా ఇప్పుడు మీరు దీంట్లో ఏమేమి తెలుసుకున్నట్టు, ఒక ఆర్డర్ అంటే ఎలా ఉంటది, ఒక రిక్వెస్ట్ అంటే ఎలా ఉంటది, ఒక సజెషన్ అంటే ఎలా ఉంటది, ఒక స్కోల్డింగ్ చెప్తే ఎలా ఉంటది ఏమ్మా, అది ఇలాంటి ఇన్ని నానా రకాలుగా. ఇప్పుడు దీంట్లో ఇంకొక మ్యాజిక్ చూపిస్తా చూడండి. ఓకేనా? అందరు వింటున్నారా? వింటున్నాం సార్. సుత్తి కొడుతున్నారు సార్ బాగా. వింటున్నాం సార్. వస్తున్నాము. ఇప్పుడు రాజేషు బాగినండి. రాజేషు కృష్ణకి బాగినండి. అందరు వినండి. రాజేషు కృష్ణకి మొబైల్ ఫోన్తో జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇప్పుడు మీ కెపాసిటీ మీరు చెప్పండి. ఎస్, ఇప్పుడు చూడండి, వినండి. ఫస్ట్ మీరు మ్యాటర్ అర్థం చేసుకున్నారా? ఇక్కడ మ్యాటర్ బాగా అర్థం చేసుకోండి. ఏముంది? రాజేష్ కృష్ణకి ఏమని చెప్పాడు? మొబైల్ ఫోన్తో జాగ్రత్తగా ఉండరా అన్నాడు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో మీరు ఏం చెప్తారు? మామూలుగా ఇది మాట్లాడతాం కదా మనము.
జనరల్ గా మాట్లాడతాం కదా, అవును సార్. మీ సహకారం లేదు నాకు. ఫస్ట్ మీరు బాగాలేరు, బాగా మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పు పడతా, వినండి, నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పు పడతాను? నేను చెప్పిన దానికి కాకుండా మీ ఇంట్లో సమస్యలతో మీరు మాట్లాడితే నాకు క్లారిటీ వస్తుంది, రాదు. అర్థమైందా? ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీరు బాగా నాతో మాట్లాడాలి. సొంతంగా పక్కన కూర్చొని ఎట్లా మాట్లాడతామో అలా మాట్లాడితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అరే వీళ్ళకి ఇది అర్థమైంది, వీళ్ళకి ఇది అర్థం కాలేదు. అర్థమైందా? మీరు ఇంట్లో మౌనం కూర్చుంటే నాకు ఇది ఎట్లా అర్థమవుతుంది అక్క? అమ్మా చెప్తా సార్. చెప్పు తల్లి. రాజేష్ కృష్ణకి అన్నాడంట, ఏమన్నాడు? ఒరే మొబైల్ ఫోన్ తో జాగ్రత్తగా ఉండరా అన్నాడు. మరి దీన్ని ఏమంటావు ఇంగ్లీష్ లో? కృష్ణ ఉండు, నిదానం. నేను రాయొద్దా వద్దా అందరికి? రాజేష్ కృష్ణ ఆస్కడ్ ఎందుకు వచ్చింది తల్లి? అంటే చెప్పేస్తాడు కదండి. బాగా చూడు, క్లారిటీ తీసుకో. మొబైల్ ఫోన్ తో జాగ్రత్తగా ఉండు అన్నాడంట. టోల్డ్ అని వస్తుంది. ఇక్కడ చూడ, ఇప్పుడు నలుగురు కలిసిరి, అందరూ మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు చెప్పండి. కొంతమంది టోల్డ్ అన్నారు, వినాలి ఇప్పుడు. రాజేష్ టోల్డ్ అన్నారు కొంతమంది, ఆస్కడ్ అని ఒక మంది, ఇంకా ఎవరన్నా అంటారా? రాజేష్ టోల్డ్ టు కృష్ణ బీ కేర్ఫుల్ ద ఫోన్. రాజేష్ టోల్డ్ టు కృష్ణ అన్నావు. ఏమని? బీ కేర్ఫుల్ ద ఫోన్. బీ కేర్ఫుల్ దట్ మొబైల్ ఫోన్ విత్ ద ఫోన్. ఇప్పుడు ఒక అక్క ఏమనింది? రాజేష్ టోల్డ్ టు కృష్ణ. ఇది నీదే కదమ్మా, నువ్వు చెప్పిన వాక్యం ఇదే కదా? ఎస్ సార్, సునీత. ఎస్, సునీత గారు చెప్పారు. తప్పుగా భావించొద్దు, ఇక్కడ ఫ్రెండ్లీ, ఓకేనా? ఏం తప్పలేదు. సునీత అనింది ఏమి? రాజేష్ టోల్డ్ టు కృష్ణ బీ కేర్ఫుల్ విత్ ద ఫోన్ అనింది. ఇది ఓకేనా? వేరే వాళ్ళు ఎవరన్నా ఇంకా ఏమన్నా మార్చడానికి ప్రయత్నిస్తారు? ఇప్పుడు చెప్పండి. ఇది ఓకేనా? ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? నా క్వశ్చన్ అది. Rajesh says that Krishna be careful with the mobile phone. ఏనా కొంచెం ఏమో పొరపాటు అయ్యా నాకు. Rajesh says that Krishna. రాజేష్ సేస్ అంటున్నావు నువ్వు. ఓకే, కొత్తగా చెప్తివి. రాజేష్ సేస్ అన్నావు. ఓకే, ఇంకా రాజేష్ సేస్, ఈ సౌండ్ చేయొద్దు, చిన్నగా సౌండ్ చేయొద్దు. టు కృష్ణ. Be careful with the mobile phone. సేమ్ ఆన్సర్ చెప్పినావు కానీ ఇక్కడ సేస్ అన్నావు నాన్న నువ్వు, అంతేనా? అవునండి. సో ఇది ఎవరిది బాబు? నీ పేరేమి? సాయి కుమార్. ఓకే, నీ ఆన్సర్ నువ్వు చెప్పేశావు. వేరే వాళ్ళు ఇంకా ఏమైనా చెప్తారా ఇది కాకుండా? సార్ రాజేష్ ఇంటిమేటెడ్ టు కృష్ణ. ఇక్కడ నేను చెప్పే లాస్ట్ ఆన్సర్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ నాది, ఇక్కడ నేను, ఇక్కడ మీరు. రైట్, చెప్పు బాబు. బ్రదర్ ఎవరో చెప్తారు ఇప్పుడు. సార్ రాజేష్ ఇంటిమేటెడ్ టు కృష్ణ. ఈడ ఇంటిమేటెడ్ అనే నాలెడ్జ్ నీకు ఎట్లొచ్చింది నాకు అది చెప్పు ఫస్ట్. ఇంటిమేటెడ్ అన్నావు, ఓకే. రాజేష్ ఇంటిమేటెడ్ కృష్ణ అన్నావు, ఓకే. తెలియపరిచాడు సార్. అవును, ఓకే. సో ఇంటిమేటెడ్ అనే నాలెడ్జ్ నీలో కొత్తగా వచ్చింది. ఓకే, వెరీ గుడ్, సూపర్. రైట్. సో రాజేష్ ఇంటిమేటెడ్ కృష్ణ ఏమన్నాడు? బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. రాజేష్ ఇంటిమేటెడ్ కృష్ణ బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్ అని ఇదింత వీళ్ళు చెప్పిన ఆన్సరే చెప్పావు, అంతేనా? అవును సార్. ఓకే, ఎంతమంది దీనికి అంగీకరిస్తారమ్మా? ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ఇంటిమేటెడ్ అన్నాడు అబ్బాయి, ఇంటిమేటెడ్ కృష్ణ అన్నాడు, ఓకే. మళ్ళీ ఇటుకే వచ్చాడు, బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్ అన్నాడు, ఓకే. సో దీన్ని ఎంతమంది ఓకే అంటున్నారు? నేను కరెక్ట్ అని చెప్తాను సార్. సురేఖ నేను కరెక్ట్ అని చెప్తాను. అనుమానం వద్దు, నోట్లో గలుక్కోవద్దండి, క్లియర్ గా మాట్లాడండి. సార్ కరెక్టే సార్ అది. ఓకే, ఇంటిమేటెడ్ కృష్ణ బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్ అన్నావు, అంతేనా? క్యా అయూబ్ బోలో. కాదుమా, ఇది ఏమన్నా సుత్తి క్లాస్ అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? మంచి క్లాసే సార్. లేదు సార్, దీంట్లో పరమార్థం ఉంది, మీకు అది అర్థం కావాలా? కాబట్టి నోట్లు కలపండి బాగా మంచిగా. Be careful with his phone.
విత్ హిజ్ His ఫోన్. phone. వద్దు Ah, నాకు. with his. రైట్. ఇంకా వేరే వాళ్ళు ఇంకేమైనా ఆన్సర్స్ ఇస్తారా? నేను తర్వాత లాస్ట్కి చెప్తా, మీరేం ఇబ్బంది పడద్దండి. మీరు ఫస్ట్ మీ నోట్లో ఏమేమి ఉందో కక్కేసేయండి ఇక్కడ అంతా. రాజేష్ ఆస్క్డ్ కృష్ణ, రాజేష్ టోల్డ్ కృష్ణ, రాజేష్ సేస్ కృష్ణ ఒకరు, రాజేష్ ఇంటిమేటెడ్ కృష్ణ అనేది ఒకరు. ఎస్, ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకేనా? నేను చెప్పంటారా ఇప్పుడు? చెప్పండి సార్. ఓకేనా? అందరు వింటున్నారు కదా? ఓకేనా? ఎస్ సార్. వింటున్నాం సార్. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అమ్మా, ఇవి మీరు రాసేసుకోండి అమ్మా. అమ్మా ఓకే సార్. బాబా, అమ్మ తల్లి, అది ఎవరో బంద్ చేసి మీ వాయిస్ బంద్ చేయండి చాలు. మీ వాయిస్ బంద్ చేస్తే చాలు. శేఖర్ అన్న, సౌండ్ మీ దగ్గరే. ఇంట్రెస్ట్ పోతుంది నాకు, క్లాస్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది. రైట్, ఓకే భయ, రైట్. సో ఇక్కడ అమ్మ ఇది నా ఆన్సర్ చూడండి. ముందుగా ఎవరెవరు మాట్లాడుతున్నారు తల్లి? రాజేష్ కృష్ణ సార్. ముందు రాజేష్ గారు మాట్లాడు. సో ఇక్కడ మాట్లాడుతుండేదేమో రాజేష్ మాట్లాడినోడు బాగిను, రాజేష్ మాట్లాడినోడు విన్నోడు ఎవడు? కృష్ణ సార్. సో ఇద్దరి నడుమ దిస్ ఈస్ ద కమ్యూనికేషన్. దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ హూమ్, ఎవరి మధ్య? రాజేష్ అండ్ కృష్ణ. రాజేష్ కు కృష్ణకు మధ్య సంఘర్షణ ఇది. మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజేష్ అనేవాడు కృష్ణకు ఏం చెప్పదలిచినాడు ఇప్పుడు చెప్పు. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. అది ఏమైతుందని ఇందాక నేను చెప్పాను. ఆర్డర్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా, సజెషన్ అవుతుందా? రిక్వెస్ట్ అవుతుందా, ఆర్డర్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా? బాగా మళ్ళీ చూడండి. సజెషన్ అవుతుంది సార్. సజెషన్ మీరే అన్నారు ఇందాక, మీరే అన్నారు సజెషన్ అవుతుంది అని. మనం మొత్తుకున్నాం మనం 10 నిమిషాలు వెనక. మళ్ళీ రిక్వెస్ట్ అన్నారు మీరు, మళ్ళీ ఆర్డర్ అన్నారు. మరి ఇప్పుడు చెప్పండి క్లియర్ గా, ఇప్పుడు చెప్పండి ఏమైతుంది అది? ఈడ నీకు క్లారిటీ ఉంటే ఇక్కడ నువ్వు రాజేష్ కృష్ణకి మధ్య జరుగుతున్న సంఘర్షణలో అప్పుడు ఏమంటావు? రాజేష్ సజెస్టెడ్ కృష్ణ అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే సార్. ఈ లాజిక్స్ నీ దగ్గర లేదు కాబట్టే, ఈ లాజిక్స్ లేనప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదు. అలాంటి బ్రదర్ ఏమన్నాడంటే ఇంటిమేటెడ్ అనే పదం తీసుకున్నాడు. తప్పేం లేదు, ఇంటిమేటెడ్ అని తీసుకోవడంలో కూడా పెద్ద తప్పేం లేదు అక్కడ. అర్థమైందా మీకు? ఇంటిమేటెడ్ అంటే ఏమి? ఇంటిమేట్ అంటే అర్థమేమి? గుర్తు చేయడం. ఇంటిమేట్ తెలియపరచడం. ఎవరు మాట్లాడింది బాబు? ఇది పేరు చెప్పండి. ఇంటిమేటెడ్ అనే పదం ఎవరు వాడారు? సార్ అప్పలనాయుడు సార్. అప్పలనాయుడు బ్రదర్, ఇంటిమేటెడ్ వాడావు కదా. ఇంటిమేటెడ్ వాడడంలో పెద్ద తప్పేం లేదు అక్కడ, కనిపించట్లే, నాకేం తప్పేం కనిపించట్లే. కానీ ఇంటిమేటెడ్ అనే పదము కన్నా సజెస్టెడ్ ఇంకా బాగుంటది నాన్న. ఓకే సార్. ఓకే, అర్థమైందా? నువ్వు పాలు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. పాలు, కాఫీ, టీ 3 తాగొచ్చు నువ్వు, నిన్నేం కాదనలా. కానీ నేను పెద్దోడిగా నీకేమంటున్నా? పాలు తాగు బ్రదర్, బాగుంటది అంటున్నా. అర్థం కాలే మీకు? ఓకే ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పిండ్రు కదా, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏం తప్పు పట్టడానికి అంటలా. మీరు పెరగాలి, ఇంగ్లీష్ లో మనం ఎదగాలి అంటే ఇలా మాట్లాడాలి అంటున్నా నేను. ఇప్పుడు మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లారిటీ రాలే ఇంకా అందరికి? అర్థం కాలే? ఇప్పుడు నేనేమంటున్నా, పాలు తాగుతావా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? 3 చాయిస్ ఉన్నాయమ్మా నీకు. 3 చాయిస్ ఉన్నాయి. దాంట్లో నేనేమంటున్నా? పాలు తాగమ్మా, బాగుంటది, కడుపుకు మంచిది, తర్వాత కొంచెం పుష్టి, ఆరోగ్యం బాగుంటది అని చెప్పినా అంతే. కాఫీ తాగమని చెప్పట్లా, నేను టీ తాగమని చెప్పట్లా. కానీ ఏది తాగినా నీ ఇష్టం కదా. అందుకే నువ్వు ఆస్క్డ్ అన్నావు, ఒకరేమో సేస్ అన్నారు, ఒకరేమో టోల్డ్ అన్నారు, ఒకరేమో ఇంటిమేటెడ్ అన్నారు. అమ్మా మీరు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందిలే, తప్పేం లేదు. కానీ అది కాదు, ఆ పద్ధతి కాదు. మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? సజెస్టెడ్ అనే పదాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలా.
అప్పుడు ఏమైంది రాజేష్, ఇప్పుడు నేను అంతా మొత్తం రబ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతవరకు క్లియరా మీరంతా? Yes, sir. Okay, sir, Clear. clear. క్లియర్ సార్. ఇంతవరకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అడగండి. No, sir. చాలా క్లియరా? చాలా క్లియరా? ఊకలు ఒట్టి క్లియరా? Clear, sir. Clear, sir. ఇప్పుడు ఎందుకంటే క్లీన్ చేస్తుంటా నేను, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా కాబట్టి నాకు ప్లేస్ దొరుకుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ రాజేష్ అనేవాడు కృష్ణకి చెప్పినాడంట. వాళ్ళిద్దరైనా ఉండేది ఇక్కడ. రాజేష్ సజెస్టెడ్ కృష్ణ, రాజేష్ సజెస్టెడ్ కృష్ణ. ఇప్పుడు చూడు ఈ వాక్యం ఎంత అందంగా వస్తుందో. రాజేష్ సజెస్టెడ్ కృష్ణ ఏమని ఏమని Be careful with the mobile phone. అప్పుడు రాజేష్ సజెస్టెడ్ కృష్ణ టూ రావాలా, ఇది కంపల్సరీ పెట్టాలా. దీన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇలాంటి క్లారిటీ తీసుకోవడానికే నేర్చుకోండి అనేటువంటి టాపిక్ ఉంటది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అంటారమ్మా. అర్థమైంది? ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ గ్రామర్ అంటారు. ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకు సార్? ఇంగ్లీష్ గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ రాదా సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా, ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేదు, స్పోకన్ మాట్లాడేయచ్చు అంటారు. నీకు యాడ్ నుంచి వస్తుంది? తొక్కొస్తుందా? ఈ నాలెడ్జ్ నీకు రావాలంటే, గ్రామర్ నాలెడ్జ్ నీకు లేకపోతే ఇది ఎట్లా మాట్లాడతావు? ఏమై కరెక్ట్ ఆర్ రాంగ్? అందరూ ఎవరైనా విన్నవాళ్ళు, నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్, గ్రామర్ నాలెడ్జ్ ఉండాలమ్మా. గ్రామర్ అనేది లేకపోతే నీ గ్లామరే లేదు. గ్రామర్ అంటే అర్థం తెలుసునా? ఎముకలు, మనిషిలో ఉండేటువంటి ఎముకలు. ఎముకలు లేకుండా మనిషి లేడమ్మా. కానీ ఎముకలు కనిపిస్తాయా? కనిపించవు. ఎముకలు లేకుండా మనిషి బతకలేడు కదా. ఇజ్ ఇట్ ఓకే? కరెక్టే కదా? ఎముకలు లేకుండా మనిషి ఎలాగైతే బతకలేడో, ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా నువ్వు ఈ వాక్యాన్ని సెటప్ చేయలేవు. అర్థమైందా? సో రాజేష్ సజెస్టెడ్ కృష్ణ అనే నాలెడ్జ్ నీకు ఎట్లొచ్చింది అంటే, యూ హ్యావ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నాలెడ్జ్. ఇందాక మీరు అన్నారు ఒక ఆస్క్డ్ అని, ఒక సెడ్ అని, ఒక టోల్డ్ అని ఏదో చెప్పారు కదా. ఇందాక మీరు చెప్పారు కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండైరెక్ట్ గా మీరు ఇండైరెక్ట్ స్పీచ్లు డైరెక్ట్ స్పీచ్లే మాట్లాడారు. అర్థమైందా మీకు? ఏమంటారు? మీరు మాట్లాడండి. మీకు మీరు తెలియకపోయినా మీరు చెప్పింది వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్రామర్ లో నుంచి తీసుకుని వచ్చారు. మీరు కొనుక్కొని వచ్చింది కాదు. మీ ఇంటి పక్కన దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ లో నుంచే మీరు తెచ్చింది దాన్ని. మీరు చెప్పింది అదే చెప్పా కదా, పాలు ఏమి టీ కాఫీ 3 తాగినా ఓకే, మనిషి ఆనందపడతాడు. 3 తాగొచ్చు, తప్పు లేదు. కానీ పాలు తాగండి అమ్మా బాగుంటదన్న, అది మ్యాటర్. రాజేష్ సజెస్టెడ్ కృష్ణ టు, ఇప్పుడు చెప్పు. చూసారా? టు బి కేర్ఫుల్ విత్ ద, నోర్లు కలపాల, మీరు ఆగకూడదు. మొబైల్ ఫోన్. ఇప్పుడు మొత్తం పలుకు, నాకు ఇది ఇంత మొత్తం పలికి చదువు. ఇప్పుడు రాజేష్ సజెస్టెడ్ కృష్ణ టు బి కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. దీని మీద ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఈ టు బి కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్ తీసేసి మీరు 1,00,000 వాక్యాలు మాట్లాడుకోవచ్చు. ఇక నీ కెపాసిటీ ఇది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీకు ఇంకొక లాజిక్ మ్యాజిక్ చూపిస్తా చూడు. మీ నోట్లో నుంచి చూపిస్తా. ఇప్పుడు రాము సార్ కెపాసిటీ ఏమో ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అని మా నాయన మా తమ్మునికి చెప్పినాడు. ఇప్పుడు చూడండమ్మా, మా నాన్న మా తమ్మునికి చెప్పినాడు. ఇప్పుడు నా స్టూడెంట్లు అయితే మీరు కరెక్ట్ గా చెప్తారు ఆన్సర్. మా నాన్న మా తమ్ముడికి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. My father suggested my younger brother be careful of that person. My father suggested my younger brother my brother అను ఏముంది దాంట్లో గంట కట్టుకొని పోయేది ఏముంది? my brother be careful of that person. ఇప్పుడు మీకు 100 మార్కులు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. దీంట్లో నేను ఏమన్నా చేసినానా మీకు? వాత అక్కడ పెడితే మూతి ఇక్కడ కదిలింది. ఇట్లాంటివి 1,00,000 చెప్తావు నువ్వు. ఇప్పుడు 1,00,000 ఇట్లాంటివి ఈసారి ఇప్పుడు దుమ్ములు చెప్తామంటావు. సో దిస్ ఈజ్ లెర్నింగ్ వే. ఒక్కటి నేను నేర్పిస్తే 1,00,000 మీరు చెప్పగలిగిస్తేనే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంగ్లీష్ ఏమ్మా. సో ఈ ప్రాక్టీస్ ఇలా ఉంటది.
సో ఈ రోజు ఒక క్లాస్ చెప్పిన అంతే. ఓకే, సో ఇలాంటివి ప్రతిరోజు ఎన్నో వాక్యాలతో ఎన్నో పదాలతో మీ ముందు వస్తా, మంచిగా నేర్పిస్తా. సో ఇలాగే బాగా చక్కగా మాట్లాడే వాళ్ళు మాత్రమే ఆన్ చేసుకొని చక్కగా నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను డైలీ లైవ్ క్లాసులు తీసుకుంటా, లేకపోతే జై బోలో భారత్ మాతాకి అంతే. సార్ ప్లీజ్ అలా చేయొద్దండి సార్, ఇప్పుడే చాలా లేదమ్మా, మిస్ అయిపోయినాం. నాకు ఇరిటేషన్స్ వద్దు నేను అనేది. ఓకే, సో అట్లా మీరు సపోర్ట్ చేస్తే ఇప్పుడు చూడు ఎంత ఎంచక్క బాగా హ్యాపీగా విన్నారు. నాకు గలాట ఉండకూడదు, మీకు కూడా గలాట అనిపిస్తుందమ్మా. ఊరికనే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? అట్లా కాదు, బాగా నీట్ గా. తర్వాత ఈరోజు చెప్పిన ఈ బోర్డు క్లాసు బాగుందా? అందరికి బాగా నీట్ గా అర్థమవుతుంది సార్, ఇలాగే చెప్పండి అంటే నేను ఇదే ఫామ్ లో యూజ్ చేస్తా. ఇదే విధంగా పోండి సార్, సూపర్ గా ఉంది. బాగుందా? మీకు కూడా ప్రతి అక్షరం కూడా బాగా నీట్ గా కనపడడం కానీ, నా వాయిస్ కానీ, నేను చెప్తున్న విధానం కానీ క్లియర్ గా అర్థమవుతుంది కదా? కనిపిస్తుంది, అర్థమవుతుంది సార్. ఇప్పుడు నాకు అందరూ మాట్లాడండి, ఎందుకంటే మైనస్లు ఏమున్నాయి, ఇందులో మైనస్లు ఏమన్నా కనిపించాయా? మైనస్లు ఉంటే నేను దాన్ని తీసేసుకుంటా, పాజిటివ్ గా వెళ్ళిపోతా. ఎస్, వద్దు సార్, జస్ట్ క్లాస్ ఇలాగే పోనీ సార్, బాగుంది. జస్ట్ సౌండ్ కొంచెం ఆ మ్యూట్ ఏమన్నా చేసేట్లుంటే చేయగలగండి. వద్దు, ఎందుకంటే మీరు మాట్లాడితేనే నాకు ఊపు వస్తుంది, మీకు అది అర్థం కావాలా? లేదు సార్, వేరే వాళ్ళది ఏదో అది మనం చేయలేము కదా. ఇప్పుడు నువ్వు ఎట్లో నాకు వేరే వాళ్ళు కూడా అట్లా వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటది అన్నట్టు నా ఫీలింగ్. రాంగ్ కరెక్ట్? మీరు చెప్పండి. కరెక్ట్ సార్, మీరు క్లాసులు చేయనంటే మాకు వాళ్ళ వల్ల మాకు తొందర అవుతుంది కదా. అలా కాదమ్మా, అలా కాదు, నాకు సపోర్ట్ చేయండి అంటున్నాను అంతే, వేరేదేం లేదు. మధ్యలో నేను ఇంకా వేరే మాటలు మాట్లాడుతున్నాను కదా, ఆ మాట కూడా లేకోకుండా చేస్తే అందరం బాగుంటాము అంటున్నా. ఓకేనా? అది ఇప్పుడు చూడు 26 మంది ఉన్నారు లోపల, 26 మందిలో 4 మాట్లాడినా అందరూ వింటారు కదా. నాకు ఒక 5 మంది మంచి బలంగా ఉండేటువంటి బాగా నాలెడ్జ్డ్ పర్సన్స్ రండి మాట్లాడడానికి. ఏమ్మా అది ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా సార్ నేను వీక్ గా ఉన్నానంటే కూడా నోరు కలపండి, నేను తప్పులుంటే తప్పులు చెప్పిస్తా. అది సో ఆ విధంగా మీరు బాగా సపోర్ట్ చేసుకుంటే మంచిగా వెళ్తుంది క్లాసు. తర్వాత ఇంకా ఎవరైనా వింటున్న వాళ్ళల్లో డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 నిమిషాలు. వింటున్న వాళ్ళలో సార్ నాకు ఇది అర్థం కాలేదు, ఈ పాయింట్ అర్థం కాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే క్లారిటీగా అడగండి, తప్పులేదు. ఓకేనమ్మా, ఇంకేం మాట్లాడేది ఏం లేదా? సో ఈరోజు మీరు చూస్తుండేది జూమ్ లైవ్ క్లాసెస్ అమ్మా. సో లర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్ ఈ విషయంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే రామ్ సార్ అని ఈ నంబర్ కాల్ చేయండి, పర్సనల్ గా మాట్లాడండి. ఏమ్మా ఓకేనా? సార్ ప్రతిరోజు 10 to 11 ఉంటుంది చూడమ్మా క్లాస్, 10 to 11. వచ్చి రాగానే ఇమీడియట్లీ సౌండ్ బంద్ చేసుకోండి, మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి చాలు. అందరికీ చెప్తున్నా, మీరు మౌనంగా ఎంత బాగుండి మౌనంగా ఉండండి, నా ఆన్సర్స్ కి నా క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇవ్వండి. అట్లా మౌనంగా అంటే ఏమి ఊకని బంద్ చేసుకుని కూర్చుంటే వేస్ట్, నాకు ఆన్సర్స్ రావాలి. ఓకేనా? రైట్. ఇంకా ఏమైనా సజెస్ట్ మీరు ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, చెప్తే వింటా. రైట్, ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి. తర్వాత ఇప్పుడు నేను ఇట్లా పెన్తో రాస్తున్నాను కదా, అలా మీరు రాయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే? సో అది మీకు కూడా వస్తుంది ఆప్షన్, మీరు కూడా రాయొచ్చు, అందుకని ఆప్షన్ ముట్టొద్దండి. క్లాస్ వినండి, మీరు ఎంతున్నా క్లాస్ వినండి. ఓకే? నాతో పాటు పలకండి, మంచిగా సౌండ్స్ ఇవ్వండి మంచిగా. ఏమ్మా అది ఓకే సార్. ఇంకేమ్మా అందరు హ్యాపీ కదా? కరోనా గిరోనా అంతా అయిపోయిందా, ఇంకా ఉందా? ఉంది సార్, ఇంకా బెంగళూరులో అయితే ఎక్కువ అయిపోయింది. సరే సరే, ఓకే. సో రేపటి నుంచి ఇలాగే మంచి మంచి క్లాసెస్, మంచి మంచి వాక్యాలు, పదాలు మంచి తీసుకొని మీకు క్లారిటీ ఇస్తాను, మంచిగా నేర్చుకొని ఏం కాదు. సో దిస్ ఈజ్ రైజ్ రాము సిస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ టుడే ఎండ్. ఓకే, సో లెట్ us all meet tomorrow. ఓకేనమ్మా, బాయ్ బాయ్. మరి ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాసులు ఇంకా మామూలే 4 బ్యాచ్లు, మీరు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు మీరు. ఓకే రైట్, ఓకే ఉందినమ్మా మరి. బాయ్ సార్. ఓకే సార్, బాయ్.